2025 సంవత్సరం నవంబరు డిసెంబరు 2 నెలల మేషరాశి కీలక ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశికి వచ్చేటప్పటికల్లా వ్యాపారస్తులకు చాలా వ్యాపారం బాగున్నది. తర్వాత ఆర్థిక పరిస్థితులు ఆలోచించేటట్లయితే మీకు రావాల్సిన డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. ఆ రెండు తప్పితే మిగతా వివాహం కావాల్సిన వాళ్ళకి, వివాహం చేసుకున్న వాళ్ళకి, సంతానం కావాల్సిన వాళ్ళకి, ఇళ్ళు కట్టుకునే వాళ్ళకి, ఇంటికి సంబంధించినటువంటి మెటీరియల్ అమ్మే వాళ్ళకి వీళ్ళకి వరకు బాగుంది. ఎవరు? వ్యాపారస్తులకి, మరి వివాహం చేసుకునే వాళ్ళకి. అయితే వివాహం చేసుకునేటువంటి వాళ్ళకి రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కుజుడు అష్టమంలో పడ్డాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి వివాహం కావటం అంటే చాలా కష్టంగా ఉంటుంది. కాదు, ఒకవేళ ఏదన్నా కుదిరింది అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ల ద్వారా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ప్రత్యేకంగా ఈ మేషరాశి వాళ్ళకి చెప్పాలి అంటే చదువుకునే పిల్లలకి మాత్రం బాగా సమస్య. మరి చదువు బాగా సాగదు. కాపీ కొట్టకూడదు. కాపీ కొడితే డీబార్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగస్తులు కూడా ఉన్న ఉద్యోగంలో ఆదాయం లేదు, ఉద్యోగంలో సమస్యలుగా ఉన్నాయి, ఉద్యోగంలో రిస్కులు ఉన్నాయి. ఇది మానేసి ఇంకో ఉద్యోగం చేద్దామని కనుక వెళ్ళినా ఈ ఉద్యోగంలో కంటే ఆ ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత శాంతం మానేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా మీకు లేకుండా మీరు బాగుండాలనుకునేటట్టయితే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. నవంబర్ 1వ తారీఖు నుంచి కార్తీక మాసం వస్తుంది. ఈ కార్తీక మాసంలో ఈశ్వరుడికి ప్రీతి అయినటువంటి రోజులు. అందులో కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి మరి నవంబర్ నెల ప్రారంభమవుతుంది. ఆ కార్తీక శుద్ధ ఏకాదశి చాలా విశేషమైంది. ఈ నవంబర్ నెలలో కార్తీక పౌర్ణమి ఏకాదశి కూడా వస్తుంది. కాబట్టి ఈ నెల రోజులు కూడా ఈశ్వరార్చన చేసుకోండి. ఈశ్వరార్చన అంటే చేతనైతే అభిషేకం చేయించుకోండి. అట్లా చేతగాని వాళ్ళు ఎప్పుడు కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని మరి పగలల్లా కూడా పఠించవచ్చు. ఉపవాసం ఉన్నా ఉండకపోయినా ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని మానవ జన్మ ఎత్తిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు పఠించడం చాలా అవసరం. కారణం ఏంటంటే షష్టగ్రహ కూటమి వచ్చింది. దీనివల్ల చాలా ఇబ్బందులు కష్టాలు కలిగే రోజులు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పొద్దున్నే స్నానం చేసింది లగాయితూ ఖాళీ దొరికినప్పుడల్లా కూడా ఈ ఓం నమ శివాయ మంత్రాన్ని పఠించండి. ఈ మేషరాశి వాళ్ళకి కాదు, అందరికీ కూడా బాగుంటుంది. డిసెంబర్ నెల మేషరాశి యొక్క ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశి ఎట్లా ఉన్నది అయితే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి లెక్కిస్తే ద్వాదశంలో శని వక్రించి ఉండటం, తర్వాత కుజుడు అష్టమంలో, శని ద్వాదశంలో, కుజుడు అష్టమంలో, మరి గురువు అర్ధాష్టమం. ఇక చెప్పే పనే లేదు. ఏమిటా ఆ పరిస్థితి అంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం. ఎవరికైనా సరే ఒక్క శని కానీ లేకపోతే ఒక్క గురువు కానీ 12, 1, 2 స్థానాల్లో ఉంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం. మనం బతకగలమా? మన వాళ్ళని బతికించగలమా? మనం బతికి ఎవరిని బతికించలేనప్పుడు ఎందుకు బతకటం? సావు తప్పదు. ఏదో బతకటం కంటే చచ్చిపోతే మంచిది. నే తినలేక ఎవరికి పెట్టలేక అనిపిస్తుంది. కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం. తను ఉండే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ధనక్షయం, డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది. స్థాన చలనం అనే దానికి అర్థం ఏంటంటే ఈ కష్టదశలో ఇల్లు వదిలిపెట్టేటప్పుడు వెళ్ళిపోవటం జరుగుతుంది ఒక్కడిగా. పిల్లలందరినీ ధనక్షయం.
డబ్బు అప్పటికే విపరీతమైన ఖర్చు అయిపోతుంది. కేరా ప్లాట్ఫారం అన్న పరిస్థితి వచ్చిన తర్వాత ఇదంతా వృధాగా పోగొట్టాడు, వీడు బతికి ఏంటి ప్రయోజనం అని అందరూ తిడతారు. కాబట్టి ఇటన్నా వెళ్ళిపోయి చావటమో బతకడమో తెలుసుకుందాం అనేటువంటి మనస్తత్వం కలుగుతుందట. 12 శని, 4 గురువు, 8 కుజుడు. ఈ 3 గ్రహాలు ఈ విధంగా ఉన్నాయి. ఏ ఒక్క గ్రహం ఈ స్థానాల్లో ఉంటే బాధ అయితే 3 గ్రహాలు ఈ స్థానాల్లో ఉన్నాయి. వీళ్ళ జాతకాన్ని గురించి ఆలోచిస్తే ఈ రాశిని గురించి చాలా కష్టమైన పరిస్థితి. యాక్సిడెంట్లు కావచ్చు, ఎవరికన్నా ఇచ్చి మోసపోయి డబ్బులు పోగొట్టుకొని ఉండొచ్చు, ఎవరైనా ఏ లోన్లు తీసుకుంటేనో హామీ ఉండి ఆ డబ్బులు కట్టాల్సి రావచ్చు. ఇట్లా ఇంట్లో వాళ్ళకి రోగాలు రావచ్చు, పెద్ద పెద్ద మేజర్ ఆపరేషన్లు జరగచ్చు. మరి ఆ రోగం కూడా ఎట్లా ఉంటుందంటే విపరీతమైన ఖర్చు అయ్యి ఎన్నో బాధలు పడి ఎంతో చేస్తే చివరికి రోగం ఏంటో తెలియదు, లక్షలు ఖర్చు అయిపోతాయి, బతికి బయటపడతారు. ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ మేషరాశి యొక్క పరిస్థితి చెప్పాలంటే నాకు కూడా ఇదే జరిగింది. నా పెద్ద కూతురికి ఒక కూతురు పుట్టింది. ఆ పిల్ల బతికితే నా అల్లుడు నా కొడుకులు ఇద్దరు చచ్చిపోతారు. అంత ఘోరమైనటువంటి పరిస్థితి. అయితే ఆ పిల్లకి జబ్బు చేసింది. ఆ పిల్ల బతికితే వీళ్ళు ముగ్గురు చచ్చిపోతారు కదా, పోతే పోయింది లేని చంపితే ఆ చంపిన పాపం నాకు వస్తుంది. దానికోసం 1,50,000 ఖర్చు పెట్టి శాంతి చేయిస్తే స్కూటర్ గుద్దుకొని నా కొడుకు చెయ్యి, నా అల్లుడు చెయ్యి, మరి స్కూటరు లైటు, మెయిన్ లైటు, ఆ లైట్లో గుద్దుకొని పోయి చేయంతా రణమైపోయింది. నా కొడుకేమో లారీ యాక్సిడెంట్, చిన్న కొడుకు లారీ యాక్సిడెంట్ అయ్యి ఈ మాడు మీద ఇక్కడ పగిలింది. నా పెద్ద కొడుకేమో నీళ్లు సరిగ్గా పోవట్లేదు, దేవుని విగ్రహం దగ్గర టైల్ని ఈ సుత్యాశానం పెట్టి చెక్కేటప్పటికి ఆ టైల్ వచ్చి చేతికి గుచ్చుకొని ఈ వేలు దగ్గర మొత్తం తెగిపోయింది. అంత ఘోరమై అంత ఖర్చు అయి ప్రాణం పోయింది. ఏమంటే మంచి చెప్పటం లేదు, చెడు చెబుతున్నావు అని అనవచ్చు. ముందు చెడును జాగ్రత్త చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ పరిస్థితుల్లో ఏమీ తోచక తాగి 24 గంటలు తాగి మత్తులో పడి కూడా చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. ఇటువంటి పరిస్థితులు మేషరాశికి పూర్తిగా ఉన్నాయి. కానీ ఇది రాశి వరకే, రాశి 25 వంతులే జరిగేది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చెప్పాలి అంటే రాహు 11 ఉన్నాడు. దానివల్ల మీకు ఎక్కడి నుంచైనా బ్లాక్ అయిపోయి 2-3 తరాల నుంచి కూడా ఎవరో ఆక్రమించుకొని కబ్జా అయిపోయి ఆ ఆస్తి రాక వదులుకున్నది కూడా మళ్ళీ అది స్వాధీనం కావచ్చు. ఎవరికన్నా ఇచ్చి వాళ్ళు పరమ రౌడీలు అయిపోయి ఇక వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం కంటే వాళ్ళ దగ్గరికి పోతే చచ్చిపోతామన్న భయం పుట్టి వదిలేసిన డబ్బులు రావచ్చు. ఇట్లాంటి అవకాశం బాగా ఉన్నది. మరి దీనివల్ల బుధుడు సప్తమంలో ఉన్నాడు. భార్య వల్ల మంచి మేలు జరుగుతుంది. మరి శుక్రుడు కూడా బాగున్నాడు. ఈ శుక్రుడు వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహం, మరి సంతానం లేని వాళ్ళకి సంతానం కలగటం, మరి ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు కట్టుకునే పరిస్థితి, మరి తర్వాత ఏంటంటే ఉద్యోగం రాని వాళ్ళకి గ్యారంటీ ఉద్యోగం, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వటం, వ్యాపారం చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ కూడా బాగుంటుంది. స్టాక్ మార్కెట్ బాగుంటుంది. విదేశీయాలకు వెళ్ళే వాళ్ళకి, వ్యవసాయదారులకి అన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఏముంది, అన్నీ బాగున్నాయి. మరి ఏమవుతుంది, ఇప్పుడు కర్పూరం ఉందండి, వేడి తగిలితే కరిగిపోతుంది. కర్పూరం వేడి దగ్గర కరిగిపోయిందంటే పర్వాలేదు. ఇప్పుడు కర్పూరం కరగట్లేదులండి. జర్మనీ కర్పూరం ఏంటంటే ఇంతలో ముద్ద తీసుకొచ్చి పళ్ళల్లో పెట్టి వెలిగిస్తే మొత్తం పళ్ళల్లో నీరైపోతుంది, కర్పూరం రూపం కనపడదు. ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే నీకు 10 కిలోలు బంగారం ఉన్నా సరే కర్పూరం కరిగిపోయేట మాయమైపోయిందట, మాయమైపోతుంది. అట్లాంటి నీచమైన పరిస్థితి మేషరాశి కనబడుతుంది. నేను ఇంతకుముందు చెప్పా, సంవత్సరాలు రాగానే 6 గ్రహాల యొక్క పాపగ్రహాల యొక్క కలయిక, పాపగ్రహాల యొక్క అధికారం ఎక్కువగా ఉంది. దీనివల్ల చాలా భ్రష్టు పడతాము,
చాలా రకాలుగా నష్టపోతాం, చాలా బాధలు పడతామని ముందుగా చెబితే, ఏమయ్యా ముసలోడా, ఫోన్ చేసి ఇది మాట, ఏమా ముసలోడా, ఏంది గోచారం చెప్పమంటే ఏం సోది చెబుతున్నావు, మాకు అనవసరమని నీకెందుకు చెబుతావు, మాకు అవసరం ఏందో చెప్పు అని ఇట్లా మాట్లాడాలి. మరి ఇప్పుడు చూడండి ఎన్ని రకాల బాధలు పడుతున్నాం, వరదలు వచ్చినాయి, ఎన్ని బాధలు పడుతున్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ తప్పనిసరిగా చెప్పాల్సింది అనే నిర్ణయానికి వచ్చి ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను. స్వస్తి.